హాయ్ అండి. ఈవేళ శనివారం కదా, నేనైతే 3 గంటలకు లేచాననమాట. వాడపల్లి వెంకన్నబాబు గుడికి వెళ్దామని చెప్పి 7 వారాల మొక్కుంది కదండి. ఒక వారం అయితే అయింది. రెండో వారం అనమాట ఇది. మధ్యలో 2 వారాలు అయితే మిస్ అయినాయండి, వెళ్ళలేదు వీలు కుదరక. ఇంకా ఇవాళ అయితే రెండో వారం అనమాట. ఇంక తొందరగా వెళ్తే తొందరగా ఇంటికి వచ్చేయచ్చు కదా, ఎండలు కూడా బాగా కాస్తున్నాయని చెప్పి నేను 3 గంటలకు అయితే లేచానండి. 3 గంటలకు లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాజన చేసుకుని అగ్ని దీపం పెట్టుకుని గుడికి అయితే బయలుదేరిపోయామన్నమాట. చాలా రష్గా ఉందండి గుడి అయితే మాత్రం. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మాకు దర్శనం అయితే అయిందనమాట. దర్శనం దగ్గర కొంచెం లేట్ అయింది, కానీ బాగా అయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి శుభ్రంగా పడుకున్నాము. 3 గంటలకు లేచాం కాబట్టి ఇంకా లేచిన తర్వాత భోజనం అది చేసి టీ అయితే పెట్టాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వాడపల్లి నుంచి ఆత్రేయపురం పూతరేకలు అయితే తెచ్చాను. అక్కడ తయారు చేసినవి కూడా అమ్ముతున్నారు, కానీ ఇంటికి వచ్చి తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పి విడి పూతరేకలు అయితే తెచ్చుకున్నాం అనమాట. పిల్లలు అయితే ఎప్పుడు తయారు చేస్తామో ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు. బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ నెయ్యి వేసుకుని తయారు చేసుకుంటే అద్దరిపోతాయి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.